చూస్తే అక్షయ తృతీయ వేళ సింహాచల అప్పన్నను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. నిన్న రాత్రి నుంచి భక్తులు ఒక్కొక్కరుగా ఆలయానికి చేరుకున్నారు. ఇక ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు ఒక్కసారిగా పిడుగులు ఉరుములతో గాలివాన బీభత్సం సృష్టించింది. ఎంతలా అంటే భక్తులు ఒక్కసారిగా హాహాకారాలు పెట్టారు. వరాహదేవ పాహిమాం పాహిమాం అంటూ భక్తులు వేడుకున్నారు. ఇంతలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. భక్తులు ఏంటా అని తేరుకునే లోపే భారీ గాలివానకు గోడ కూలి 7 మృత్యువాత పట్టారు. అంతా అయోమయం. ఆలయమంతా ఆర్తనాదాలు మొదలయ్యాయి. ఎక్కడ చూసినా బోరున విలపిస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. అప్పన్న స్వామి ఆలయం ఆర్తనాదాలతో దద్దరిల్లింది. తెల్లారేసరికి 8 మంది భక్తులు బతుకులు తెల్లారిపోయాయి. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజ రూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 8 మంది మృతి చెందారు. 4 తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 రూపాయల టికెట్ క్యూ లైన్పై సిమెంట్ గోడ కూలింది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంఖప్రతాప్ బాగ్చి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి
చికిత్స అందిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఇక మృతుల బంధువుల రోదనలు మిన్నట్టాయి. మృతులు పత్తి దుర్గా స్వామినాయుడు, ఎడ్ల వెంకటరావు, కుమ్మపట్ల మణికంఠ, గుజ్జరి మహాలక్ష్మి, పైల వెంకటరత్నం, పిల్ల ఉమామహేష్, పిల్ల శైలజగా గుర్తించారు. ఇక మృతుల్లో సాఫ్ట్ దంపతులైన ఉమామహేష్, శైలజ ఉన్నట్లు బాధితులు తెలిపారు. వీరితో పాటు పిల్ల శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జూరి మహాలక్ష్మి కూడా ఈ ఘటనలో మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండడంతో తీవ్ర విషాదం నెలకొంది. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్, ఎంపీ డీకే అరుణ, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
బాధితులు త్వరగా కోరుకోవాలని ఆకాంక్షించారు. ఇక మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ప్రకటించింది. క్షతగాత్రులకు 3 లక్షల రూపాయలు ప్రకటించింది.